ప్రిన్సిపల్స్ ఆఫ్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. ఈ చాప్టర్లో మనం వాట్ ఆర్ ద అసంప్షన్స్ ఆఫ్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అండ్ పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్, అలాగే సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. క్రొనాలజీ ఆఫ్ డిజైనింగ్ ఆఫ్ ఆర్సీ ఎలిమెంట్స్. క్రొనాలజీ అంటే వరుస క్రమంలో ఆర్సీసీ ఎలిమెంట్స్ని ఎలా డిజైన్ చేయాలి. ఆర్సీసీ ఎలిమెంట్స్ అంటే ఇట్ మే బీ బీమ్ అవ్వచ్చు, కాలమ్ అవ్వచ్చు, ఫుటింగ్ అవ్వచ్చు. వరుస క్రమంలో ఎలా డిజైన్ చేస్తాం అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఈజ్ డిటర్మైనింగ్ ఆఫ్ లోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బీమ్ కానీ ఒక ఫ్రేమ్వుడ్ స్ట్రక్చర్ ఉందనుకుందాం. ఫ్రేమ్వుడ్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఏ స్ట్రక్చర్, ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉందనుకోండి, అంటే పైన ఒక బీము, ఇటుపక్క రెండు ఒక కాలమ్స్ ఉన్నాయి, వీటిని మనం ఫ్రేమ్వుడ్ స్ట్రక్చర్స్ అంటాం. ఈ ఫ్రేమ్వుడ్ స్ట్రక్చర్ మీద టైప్స్ ఆఫ్ లోడ్స్ పడతాయి. అంటే ఇట్ మే బీ లైవ్ లోడ్, డెడ్ లోడ్, ఆర్ స్నో లోడ్, ఆర్ ఎర్త్క్వేక్ లోడ్. అంటే ఏ టైప్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఆఫ్ లోడ్స్ ఆ బీమ్ మీద పడుతుందని డిసైడ్ చేసేది డిటర్మైనింగ్ ఆఫ్ లోడ్స్ అంటాం. దెన్ అనలైజింగ్ ది స్ట్రక్చర్. ఆ టైప్ ఆఫ్ లోడ్స్, మనం ఏదైతే లోడ్స్ పడుతున్నాయో పైన బీమ్ పైన, ఆ బీమ్ యొక్క బెండింగ్ మూమెంట్స్ ఎంత లేదా షియర్ ఫోర్స్ ఎంత తెలుసుకునేదాన్ని మనం అనలైజింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. ఇది మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్లో కానీ లేదా థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్లో వచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీమ్ పైన లోడింగ్ పడుతుంది. ఈ లోడింగ్ వల్ల దీంట్లో వచ్చే బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది, లేదా దీనిలో వచ్చే స్ట్రెస్ డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయి అని తెలిపేదాన్ని మనం అనలైజింగ్ ది స్ట్రక్చర్ అంటాం. దెన్ ద థర్డ్ స్టెప్ ఈజ్ RCC design. After getting the loads and analyzing structure means we are getting మనకి బెండింగ్ మూమెంట్ టు షియర్ ఫోర్స్ ఎంతో తెలిసిన తర్వాత ఆ బీమ్ యొక్క డైమెన్షన్స్ తెలుసుకునే దాన్ని మనం డిజైన్ అంటాం. డిజైన్ అంటే బేసిక్గా బీమ్ యొక్క డైమెన్షన్స్ ఏంటి అంటే ఏంటి, బీమ్ యొక్క డెప్త్ ఎంత లేదా బీమ్ యొక్క విడ్త్ ఎంత, బీమ్ యొక్క డెప్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడం, ఆర్ బీమ్ యొక్క విడ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడం. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ రెండు కాకుండా ఇంకా ఆ బీమ్లో స్టీల్ బార్స్ డయామీటర్ ఎంత పెట్టాలి, ఎన్ని నెంబర్స్ పెట్టాలి అని దాన్ని మనం RCC డిజైన్ అంటాం. దెన్ ద ఫైనల్ స్టెప్ ఈజ్ ది డీటెయిలింగ్. డీటెయిలింగ్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న డిజైన్లోని ఏరియా ఆఫ్ ది బీమ్ ఎంత, నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని, డయామీటర్ ఆఫ్ ది బార్ అని చెప్పుకున్నాం. డీటెయిలింగ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ బార్స్ ఎక్కడ పెట్టాలి, ఎంత స్పేసింగ్లో పెట్టాలి, లేదా ఎంత లెంత్ వరకు బెండ్ చేయాలి, అవన్నీ మనకి డీటెయిలింగ్లో వస్తుంది. అసలు ఫస్ట్ డిజైన్ అంటే ఏంటి? డిజైన్ మీన్స్ వీఆర్ ఫైండింగ్ అవుట్ ది ఏరియా ఆఫ్ ది బీమ్. అంటే ఏంటి, డెప్త్ ఆఫ్ ది బీమ్ ఎంత, విడ్త్ ఆఫ్ ది బీమ్ ఎంత. అలాగే వీఆర్ ఫైండింగ్ ది నెంబర్ ఆఫ్ స్టీల్ బార్స్ అండ్ ది డయామీటర్ ఆఫ్ ది బార్. దీన్ని మనం డిజైన్ అంటాం. యాక్చువల్గా బీమ్ డిజైన్ చేసేటప్పుడు సిఏ బీమ్, మనకు బీమ్ని కనుక చూసినట్లయితే ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ బీమ్. అంటే బీమ్ని ఫ్రంట్ వ్యూ నుండి చూసి కట్ చేస్తే కనుక ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ బీమ్ అంటాం. ఇఫ్ దీస్ ఆర్ ది స్టీల్ బార్స్, మనం ఫ్రంట్ వ్యూ నుండి చూసినప్పుడు స్టీల్ బార్స్ అనేవి ఓన్లీ డయామీటర్ కనిపిస్తుంది కాబట్టి స్టీల్ డయామీటర్ యొక్క ఓన్లీ స్టీల్ బార్ ఫ్రంట్ నుండి కట్ చేసినప్పుడు, అంటే ఒక బీమ్ని తీసుకొని దాన్ని ఫ్రంట్ నుండి కట్ చేసినప్పుడు మనకు ఒక రెక్టాంగులర్ పోర్షన్లో కనిపిస్తుంది. ఆ రెక్టాంగులర్ పోర్షన్లో కింద డ్రా చేసినవి ఏంటంటే అవి స్టీల్ బార్స్ అనమాట. ఈ స్టీల్ బార్స్ని మనం కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని మనం ఒక బీమ్ కింద ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక బీమ్. ఈ బీమ్ పైన మనకి లోడింగ్ పడుతుంది, ఈ బీమ్ పైన లోడింగ్ ఉంటుంది. డ్యూ టు దిస్ లోడింగ్, ఈ లోడ్ని మనం క్యారెక్టరిస్టిక్ లోడ్ అంటాం. ఇది మనకి RCC మొత్తం కూడా మనం ఫాలో అయ్యేది IS 456-2000 కోడ్ని ఫాలో అవుతాం మనం. IS 456-2000 కోడ్. IS 456 అంటే కోడ్ నెంబర్ IS 456, దాని యొక్క ఇయర్ 2000. ఈ కోడ్ కనుక మనం చూసినట్లయితే కనుక పేజ్ నెంబర్ 67లో ఉంటుంది. వాట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ లోడ్ అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్ లోడ్నే మనం వర్కింగ్ లోడ్ అంటాము, అలాగే సర్వీస్ లోడ్ అంటాం. పేజ్ నెంబర్ 67లో ఉంటుంది. క్యారెక్టరిస్టిక్ లోడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద లోడ్ ఆఫ్ విచ్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ ఇట్స్ వాల్యూ. అంటే ఏంటంటే ఈ లోడ్ అనేది 95% ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ ఇట్స్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీమ్ పైన లోడ్ కనుక 5 kN/m తీసుకున్నాను అనుకోండి, 95% ఆఫ్ ఛాన్సెస్ ఆ 5 kN/m కన్నా ఎక్సీడ్ అవ్వదు.
కొన్ని కేసెస్లో ఎక్సీడ్ అవ్వచ్చు. ఇట్ మే బీ డ్యూరింగ్ ఎర్త్క్వేక్ ఆర్ బ్లాస్ట్ జరిగినప్పుడు కానీ, ఎర్త్క్వేక్ జరిగినప్పుడు కానీ ఈ క్యారెక్టరిస్టిక్ లోడ్ 95% ఆఫ్ లోడ్ ఆ లోడ్ కన్నా ఆ 5 kg, నేను ఎగ్జాంపుల్గా 5 kg/m డిజైన్ చేస్తాను అనుకోండి. ఆ 5 kg/m లోడ్ అనేది 95% ఛాన్సెస్ ఎప్పుడు అది ఎక్సీడ్ అవ్వదు. అటువంటిని మనం లోడ్ అంటాం. ఈ లోడ్ వల్ల మనకి ఒక స్ట్రెస్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూ టు ది ఎక్స్టర్నల్ లోడింగ్ వీ హ్యావ్ ఏ సిగ్మా స్ట్రెస్ అనుకోండి. మనకి మెటీరియల్ వల్ల స్ట్రెస్ ఉంటుంది, అంటే డ్యూ టు కాంక్రీట్ అండ్ స్టీల్, కాంక్రీట్ స్టీల్ కలిపి మెటీరియల్ స్ట్రెస్ ఉంటుంది. ఇది మనకు వచ్చింది మెటీరియల్ది. లోడింగ్ వల్ల వచ్చింది సిగ్మా అనేది ఒక స్ట్రెస్. మనం డిజైన్ చేసేటప్పుడు ఎప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలంటే ద స్ట్రెస్ విచ్ కమ్స్ డ్యూ టు ది ఎక్స్టర్నల్ లోడింగ్. ఎక్స్టర్నల్ లోడింగ్ వల్ల వచ్చిన స్ట్రెస్ ఎప్పుడు కూడా మనకి మన మెటీరియల్ వల్ల మీద ఉండే స్ట్రెస్ కన్నా ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు బయట నుండి వచ్చే మెటీరియల్ కనుక సిగ్మా అనుకుంటే కనుక ది సిగ్మా షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ ద సిగ్మా ఆఫ్ దట్ మెటీరియల్. ఆ మెటీరియల్ అంటే మెటీరియల్ మనం ఏం యూస్ చేస్తున్నాము, కాంక్రీట్ యూస్ చేస్తున్నాం, RCC రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ యూస్ చేస్తున్నాం. సో బయట లోడింగ్ వల్ల వచ్చిన స్ట్రెస్ ఎప్పుడు కూడా కాంక్రీట్ రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్లో మెటీరియల్ వల్ల వచ్చే స్ట్రెస్ కన్నా ఎప్పుడు తక్కువగా ఉండాలి. దాన్నే మనం డిజైనింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే పార్ట్ని మనం కాంక్రీట్కి తీసుకున్నాం అనుకోండి, అంటే కాంక్రీట్ యొక్క స్ట్రెస్ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ కన్సిడర్ ద కాంక్రీట్ స్ట్రెస్ డయాగ్రామ్, స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్, ఇఫ్ దిస్ ఈజ్ ఏ కాంక్రీట్ది, ఇక్కడ మనకి స్ట్రెయిన్ ఉంటుంది. హియర్ యూ హ్యావ్ స్ట్రెయిన్ ఏమో y-యాక్సిస్లోని, స్ట్రెస్ ఏమో x-యాక్సిస్లో ఉంటుంది. కాంక్రీట్ డయాగ్రామ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఎలా ఉంటుందంటే యూ విల్ హ్యావ్ సమ్ షేప్ and we have ultimate load and we have some cracks. This part, ఈ పార్ట్ని మనం లిమిటింగ్ అంటాం. అంటే ఈ పార్ట్ని ఏదైతే మనకి వస్తుందో దీన్నే మనం క్యారెక్టరిస్టిక్ లోడ్ అంటాం, అంటే క్యారెక్టరిస్టిక్ స్ట్రెస్ అంటాం. దిస్ ఈస్ ద FCK ఈస్ కాల్డ్ యాజ్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెస్. అంటే మెటీరియల్లో వచ్చిన స్ట్రెస్ ఇది ఇక్కడ కాంక్రీట్ యొక్క ఇది ఈల్డ్ స్ట్రెస్ అవుతుంది, అంటే ఇది లిమిటింగ్ స్ట్రెస్ అవుతుంది. దిస్ విల్ బీ ఈక్వల్ టు ది లిమిటింగ్ స్ట్రెస్. సో మనం డిజైన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా బయట ఎక్స్టర్నల్గా వచ్చిన లోడింగ్ కన్నా ఈ లిమిటింగ్ స్ట్రెస్, మెటీరియల్ స్ట్రెస్ అన్న లిమిటింగ్ స్ట్రెస్ అన్న ఒకటే అవుతుంది. ఈ కండిషన్లో బయట ఎక్స్టర్నల్గా వచ్చిన లోడింగ్ వల్ల వచ్చే స్ట్రెస్ ఎప్పుడు కూడా ఈ లిమిటింగ్ స్ట్రెస్ కన్నా ఎప్పుడు తక్కువగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజైన్ పార్ట్. దెన్ వీ హ్యావ్ డిఫరెంట్ మెథడాలజీస్ ఆఫ్ డిజైనింగ్ RCC ఎలిమెంట్స్. అంటే బీమ్ కానీ కాలమ్ కానీ ఏ ఎలిమెంట్ మనం డిజైన్ చేసినా వీ హ్యావ్ 3 డిఫరెంట్ మెథడ్స్. దాంట్లో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, అల్టిమేట్ లోడ్ మెథడ్, లిమిట్ స్టేట్ మెథడ్. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అనేది ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగెస్ట్ సెక్షన్. మనకి దాంట్లో డైమెన్షన్స్ అన్నీ కూడా ఎక్కువ వస్తుంది, అంటే బీమ్ యొక్క డెప్త్ ఎక్కువ వస్తుంది, బీమ్ యొక్క విడ్త్ ఎక్కువ వస్తుంది. సో అలా ఎక్కువ రావడం వల్ల ఇట్ ఈస్ బికమింగ్ యాజ్ అన్ఎకనామికల్ సెక్షన్. దెన్ అల్టిమేట్ లోడ్ మెథడ్ ఈస్ వెరీ ఎకనామికల్ సెక్షన్ బట్ ఇట్ ఫెయిల్స్ టు సాటిస్ఫై ది సర్వీసబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. Limit state method is the very best method when compared to the working stress method and ultimate load method because it considers దీంట్లో మనకి 2 ఎకనామికల్ పరంగా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ పరంగా కూడా మనకి లిమిట్ స్టేట్ మెథడ్ అనేది ఉంటుంది. దెన్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఈస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. వైల్ డిజైనింగ్ RCC ఎలిమెంట్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ ది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది జనరల్గా మనకి 2 వేస్లో ఉంటుంది. ఒకటి లోడ్ కండిషన్స్, అనదర్ వన్ ఈజ్ ది స్ట్రెస్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని మనం ఫస్ట్ ఇఫ్ యూ కన్సిడరింగ్ ద లోడ్ ఫ్యాక్టర్, మనకి W అనే లోడ్ ఉంటుంది. W ఈజ్ ద వర్కింగ్ లోడ్. Wని మనం క్యారెక్టరిస్టిక్ లోడ్ కానీ లేదా వర్కింగ్ లోడ్ కానీ అంటాం. ఇఫ్ యూ హ్యావ్ W లోడ్, ఈ W ఏంటి 95% ఆఫ్ ప్రాబిలిటీ నాట్ ఎక్సీడింగ్ దిస్ వాల్యూ. ఇదే లోడ్ని మనం ఇంటూ సమ్ లోడ్ ఫ్యాక్టర్ చేస్తే వీ విల్ గెట్ అల్టిమేట్ లోడ్. దీన్ని మనం సమ్ లోడ్ ఫ్యాక్టర్తో కనుక మల్టిప్లై చేసినట్లయితే కనుక దాన్ని మనం అల్టిమేట్ లోడ్ అంటాం. సో ఆల్రెడీ W అనేది 95% ప్రాబిలిటీ కన్నా మనకి ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. దాన్ని ఇంటూ లోడ్ ఫ్యాక్టర్ జనరల్గా మనం తీసుకునే వాల్యూ అనేది 1.5 తీసుకుంటాం, అంటే లోడ్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాం. సో మనం డిజైన్ చేసే లోడ్ని వర్కింగ్ లోడ్ కన్నా 1.5 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు అల్టిమేట్ లోడ్గా మారుతుంది, అంటే లోడ్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో వీఆర్ కన్సిడరింగ్ సమ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీమ్ అనేది 50 kgsకి 50 kN డిజైన్ చేయాలి. అది వర్కింగ్ లోడ్ అవుతుంది. నేను ఏం చేస్తున్నాను, ఇంటూ 1.5
అంటే 50 into 1.5 చేసి దాన్ని 75 kN డిజైన్ చేస్తున్నాను. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ ది సేఫ్టీ హియర్ త్రూ ది లోడ్ కండిషన్. అనదర్ వన్ ఈజ్ సేఫ్టీ త్రూ ది స్ట్రెస్ క్రైటీరియా. ఈ స్ట్రెస్ క్రైటీరియా ఏం చేస్తామంటే మనం ఏదైతే మనకి సిగ్మా మెటీరియల్ ఉంటుందో, అంటే మెటీరియల్ కాంక్రీట్ ద్వారా కానీ దీనివల్ల కానీ వచ్చిన మెటీరియల్ ఉంటుందో, ఆ మెటీరియల్ని వీ విల్ డివైడ్ విత్ సమ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఏమవుతుంది దీనివల్ల మనకి యాక్చువల్గా మనకి సిగ్మా అనేది లోడింగ్ వల్ల వచ్చే స్ట్రెస్. సో దిస్ ఇస్ ఈ సిగ్మా షుడ్ బి లెస్ దాన్ సిగ్మా మెటీరియల్. అగైన్ ఐఎమ్ డివైడింగ్ విత్ సమ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. అంటే నేను సిగ్మా మెటీరియల్ ఇంకా తగ్గించేస్తున్నాను. స్ట్రెస్ మెటీరియల్ ఉండేదాన్ని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ డివైడ్ చేసి ఇంకా తగ్గిస్తున్నాను. సో నేను డిజైన్ చేసే స్ట్రెస్ కూడా ఇంకా తక్కువగా రావాలి. సో ఇఫ్ యూ కన్సిడర్ ద 3 ఫిలాసఫీస్, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఏమవుతుందంటే లోడ్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేయదు, స్ట్రెస్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తుంది. ఇన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ కన్సిడర్డ్, ఇట్ ఈస్ ఎ వెరీ డ్రాబ్యాక్. లిమిట్ స్టేట్ మెథడ్ కన్సిడర్స్ both load factor and stress factor. Ultimate load method considers load factor and stress factor also. Then coming to the assumptions of working stress method. In working stress method, at any cross section, plane section before bending remains plane section after bending. And the meaning ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక స్ట్రెయిన్ కన్సిడర్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ ది స్ట్రెయిన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కాంక్రీట్, ఇది స్ట్రెయిన్ డయాగ్రామ్ అనుకో. దాని మీనింగ్ ఏంటంటే క్రాస్ సెక్షన్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్ అంటే ఏంటంటే త్రూ ది లాంగిట్యూడల్ డైరెక్షన్లో ఎక్కడ సెక్షన్ కన్సిడర్ చేసినా ఆ ప్లేన్స్ అన్నీ కూడా స్ట్రైట్ లైన్లో ఉంటాయి. ఇట్ విల్ నాట్ రొటేట్ అవ్వకుండా లాగా స్ట్రైట్ లైన్లో ఉంటాయి. ఇలా స్ట్రైట్ లైన్లో ఉండే వాటిని మనం ప్లేన్ సెక్షన్ అట్ ఎనీ క్రాస్ సెక్షన్, ప్లేన్ సెక్షన్ బిఫోర్ బెండింగ్ రిమైన్స్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్. బిఫోర్ బెండింగ్ కూడా అవి ప్లేన్గా లాంగిట్యూడల్ సెక్షన్కి స్ట్రైట్గానే ఉంటుంది. ఆఫ్టర్ బెండింగ్ కూడా అట్ ఏ సెక్షన్ దగ్గర చూసినా సరే మనకి లాంగిట్యూడల్కి నార్మల్గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్ ఎనీ క్రాస్ సెక్షన్ ప్లేన్ సెక్షన్ బిఫోర్ బెండింగ్ రిమైన్స్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్ ఆల్సో. నెక్స్ట్, ఆల్ టెన్సైల్ స్ట్రెసెస్ ఆర్ టేకెన్ అప్ బై రెయిన్ఫోర్స్మెంట్ అండ్ నన్ బై ది కాంక్రీట్. మనం తీసుకుంటే కనుక ఒక కాంక్రీట్ బ్లాక్ని కనుక మనం తీసుకున్నట్లే కనుక పై పార్ట్ అంతా మనకి కంప్రెషన్ జోన్లో ఉంటుంది. ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ ఈజ్ ఏ రెక్టాంగులర్ బ్లాక్, ఇది ఒక రెక్టాంగులర్ బ్లాక్ అయితే కనుక మొదటి న్యూట్రల్ యాక్సిస్ ఉంటే పైన కంప్రెషన్ ఉంటుంది, కింద టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ పార్ట్లోని దో వీ హ్యావ్ కాంక్రీట్, మనకి కాంక్రీట్ ఉన్నా సరే వీ ఇగ్నోర్ దట్ కాంక్రీట్. మనకు ఓన్లీ ఆ టెన్షన్ అంతా కూడా రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ తీసుకుంటున్నట్టుగా మనం ఎస్యూమ్ చేసుకుంటాం. దెన్ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఆఫ్ స్టీల్ అండ్ కాంక్రీట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. మనకి కాంక్రీట్ని స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ తీసుకున్నప్పుడు వీ ఎస్యూమ్ దట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. యాక్చువల్గా మనకి కాంక్రీట్కి ఎలా ఉంటుంది స్ట్రెయిన్ కర్వ్ అనేది, విల్ హ్యావ్ సమ్ కర్వ్ నేచర్లో ఉంటుంది ఇలాగా. బట్ we will assume that the stress strain in concrete has a straight line. This is assumption. యాక్చువల్గా మనకి స్ట్రైట్గా ఉండదు, కొద్దిగా కర్వ్ షేప్లో వస్తుంది. బట్ we assume that the stress strain relation is a straight line. Then modular ratio M has a value of 280/3 into sigma CBC. యాక్చువల్గా modular ratio M will be equal to the, it is a ratio of Young's modulus of steel to the Young's modulus of concrete. But in working stress method only యాక్చువల్గా అది M అనేది ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ టు ది యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్. బట్ ఇన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో మాత్రమే మాడ్యులర్ రేషియోని మనం 280/3 into సిగ్మా సిబిసి అని పిలుస్తాం. హియర్ సిగ్మా సిబిసి ఈజ్ కాల్డ్ యాజ్ సిగ్మా సి. సిగ్మా సి అంటే ఏంటంటే కంప్రెషన్ కాంక్రీట్ని, బీసీ అంటే బెండింగ్ కంప్రెషన్ అంటాం. హియర్ బీసీ సిగ్మా సి ఈజ్ concrete, stress in concrete due to bending compression. Other than bending compression we have direct compression also, but here we consider only bending compression. This will be available in code book IS 456 Annexure B 2.1.2. మీరు Annexure Bలో కనుక 2.1.2 చూస్తే కనుక మోడ్యులర్ రేషియో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఫార్ములా ఉంటుంది. హియర్ 280/3 into సిగ్మా సిబిసి అనేది, సిగ్మా సి అంటే స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ డ్యూ టు బెండింగ్ కంప్రెషన్. ఈ మోడ్యులర్ రేషియో అనేది మనకి ఇట్స్ సమ్హౌ కొద్దిగా వరకు క్రీప్ ఎఫెక్ట్ని కన్సిడర్ చేస్తుంది. ఎక్కువ కన్సిడర్ చేయదు కానీ క్రీప్ ఎఫెక్ట్ని కొద్దిగా కన్సిడర్ చేయడం వల్ల ఈ మోడ్యులర్ రేషియో అనేది తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం. దెన్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్? ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్ట్రెస్ వాజ్ అ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ కాంక్రీట్ ఈజ్ అస్యూమ్డ్ యాజ్ లీనియర్, బట్ ఇట్ ఈస్ నాట్
ట్రూ. ఇప్పుడు మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది we assume that the stress strain curve is straight line, but actually stress strain curve is not straight line, it is a some curve shape లో ఉంటుంది, బట్ మనం దాన్ని స్ట్రైట్ లైన్ ఉంటుగా తీసుకుంటాం. ఓన్లీ వర్కింగ్ ఆర్ సర్వీస్ లోడ్స్ ఆర్ యూస్డ్ అండ్ లోడ్స్ ఆర్ నాట్ ఫ్యాక్టర్డ్. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో మనం అల్టిమేట్ లోడ్ తీసుకోం. వీ విల్ నాట్ మల్టిప్లై ద వర్కింగ్ లోడ్స్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఓన్లీ మనం వర్కింగ్ లోడ్స్ కానీ క్యారెక్టరిస్టిక్ లోడ్ కానీ తీసుకుంటాం. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ డస్ నాట్ ప్రిడిక్ట్ ది ట్రూ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. దానివల్ల మనకి ఏమవుతుంది, ఒరిజినల్గా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత మార్జిన్ వరకు ఉందనేది దీంట్లో మనం ప్రిడిక్ట్ చేయలేం. అలాగే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఫెయిల్యూర్ క్రైటీరియా అనేది స్ట్రెస్ క్రైటీరియా ఉంటుంది, బట్ యాక్చువల్గా ఫెయిల్యూర్ క్రైటీరియా అనేది స్ట్రెయిన్ మీద డిపెండ్ అయి ఉండాలి. అలాగే ఎఫెక్ట్ ఆఫ్ క్రీప్ అండ్ ష్రింకేజ్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ ఇగ్నోర్డ్. కాంక్రీట్కి క్రీప్ డ్యూ టు లాంగ్ టర్మ్ లోడింగ్ వల్ల కొద్దిగా క్రీప్ ఉంటుంది, అలాగే ష్రింకేజ్ అవుతుంది, అది మనం కన్సిడర్ చేయం వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో. అండ్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఈజ్ ఏ వెరీ అన్ఎకనామికల్ సెక్షన్. వై? బికాస్ హియర్ ఇట్ హ్యావ్ స్ట్రాంగెస్ట్ సెక్షన్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, డెప్త్ కానీ విడ్త్ కానీ బీమ్ యొక్క డెప్త్ కానీ విడ్త్ కానీ ఎక్కువగా వస్తాయి. సో ఇట్ విల్ బి మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ అన్ఎకనామికల్ సెక్షన్. దెన్ వాట్ ఆర్ ద పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్? ఇది మనకి ఐఎస్ కోడ్ 456/2000 టేబుల్ 21లో ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనం పర్మిసిబుల్ స్ట్రెసెస్ కంప్రెషన్, బెండింగ్ సిగ్మా సిబిసి, డైరెక్ట్ సిగ్మా సిసి. మనం ఇక్కడ ఓన్లీ మనం ఫ్లెక్చర్ గురించి మాట్లాడుతాం. ఫ్లెక్చర్ అంటే బెండింగ్ అని అర్థం. సో బెండింగ్ ఓన్లీ కన్సిడర్ చేస్తాం కాబట్టి విల్ టేక్ ఓన్లీ సిగ్మా సిబిసి. హియర్ అబ్జర్వ్ దట్ ఫర్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M15 సిగ్మా సిబిసి ఈజ్ 5, ఫర్ M20 సిగ్మా సిబిసి ఈజ్ 7, ఫర్ M25 సిగ్మా సిబిసి ఈజ్ 8.5, ఫర్ M30 సిగ్మా సిబిసి వాల్యూ ఈజ్ 10. త్రూఅవుట్ ది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ మొత్తం కూడా మనం సిగ్మా సిబిసి వాల్యూ తీసుకుంటాం. అంటే ఒక గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M15 ఇచ్చారనుకోండి, ఆ M15కి స్ట్రెస్ ఎంత తీసుకోవాలి, మనం 5 తీసుకోవాలి. 5 Nm/mm² ఆర్ 5 MPa. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M25 అని ఇస్తాడు. 25 ఇస్తే దాని యొక్క స్ట్రెస్ ఎంత తీసుకోవాలి మనం, 8.5 Nm/mm². ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ హియర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విల్ బీ 3. పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్లో మనకు అబ్జర్వ్ చేస్తే కనుక హియర్ వీఆర్ యూజింగ్ ద factor of safety as 3 because 15/5 will be 3, 20/7 approximately 3 point something, 25/3 approximately 8.5, 30/3 10 value. So not exactly 3 but will be resumed to the 3. Factor of safety 3 గా మనం కన్సిడర్ చేయొచ్చు. Then permissible stresses in steel. If you are using mild steel 140 Nm/mm² తీసుకుంటాం. అదే ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫర్ ది HYSD బార్స్ ఇట్ ఈస్ 230 Nm/mm². ఇది మన టెన్షన్లో చూస్తున్నాం మనం. అదే ఒక కంప్రెషన్లో అయితే కనుక 190 Nm/mm². బీమ్లో మనం చూసే టెన్షన్లో ఎక్కువ చూస్తాం కాబట్టి విల్ కన్సిడర్ ఫర్ మైల్డ్ స్టీల్ అయితే కనుక 140 Nm/mm² అప్ టు 20 mm డయామీటర్ ఆఫ్ ది బార్. 20 mm డయామీటర్ ఆఫ్ బార్ కానీ ఇంకా ఎక్కువ అయితే కనుక విల్ కన్సిడర్ యాజ్ 130. అదే HYSD బార్ అయితే కనుక 230 Nm/mm². హియర్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విల్ బీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ది 1.78, నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. మీరు కనుక FE 250 అంటే 250/1.78 వేస్తే కనుక విల్ గెట్ నియర్లీ 140 Nm/mm². అలాగే FE 415 స్టీల్, FE 415 steel means 415 HYSD bar. 415 divided by 1.78 కనుక డివైడ్ చేసినట్లయితే కనుక అప్రాక్సిమేట్ విల్ గెట్ ద 230 Nm/mm². సో స్టీల్లో కనుక మన ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకుంటే 1.78, అదే కాంక్రీట్లో తీసుకుంటే కనుక ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది 3 ఉంటుంది ఇన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. దెన్ అబ్జర్వ్ ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద కాంక్రీట్ బ్లాక్, ఒక కాంక్రీట్ బ్లాక్ తీసుకుంటే కనుక వీ విల్ హ్యావ్ టాప్ పోర్షన్లో మనకి ఎప్పుడు కూడా కంప్రెషన్ ఉంటుంది, అలాగే బాటమ్ పోర్షన్లో వీ విల్ హ్యావ్ టెన్షన్. టాప్ పోర్షన్లో మనకి కంప్రెషన్ ఉంటుంది, బాటమ్ పార్ట్లో టెన్షన్ ఉంటుంది. ఇది ఎక్కడిది మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయితే కనుక ఇఫ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్, టాప్ పోర్షన్లో కంప్రెషన్ ఉంటుంది, న్యూట్రల్ యాక్సిస్కి కింద పోర్షన్లో మనకి టెన్షన్ ఉంటుంది. ఎక్కడైతే టెన్షన్ ఉంటుందో అక్కడే మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. సో వీఆర్ ప్రొవైడింగ్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ది టెన్షన్ పార్ట్. పై పార్ట్ మొత్తం కూడా కంప్రెషన్లో ఉంటుంది, అది కాంక్రీట్ బేర్ చేస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్ట్రెస్ డయాగ్రామ్, ఒక స్ట్రెస్ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ మనకి కాంక్రీట్కి వచ్చేసరికి స్ట్రెయిన్ వై యాక్సిస్లోని స్ట్రెస్ ఎక్స్లో తీసుకున్నప్పుడు సిగ్మా సిబిసి ఉంటుంది. సో సిగ్మా సిబిసి స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ డ్యూ టు ది bending compression. If you observe for the steel,
స్టీల్కి కూడా మనకి సిగ్మా ఎస్టీ అంటాం. సో FI బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అబ్జర్వ్ చేస్తాం. ఈ రెండిటిని కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ రెప్లికేట్ చేస్తే కనుక పై పార్ట్లోనేమో కంప్రెషన్ కాంక్రీట్ది, పై పోర్షన్లో కాంక్రీట్ది, కింద పోర్షన్లో స్టీల్ది మనం డ్రా చేస్తున్నాం. సిగ్మా CBC అంటే జనరల్గా మనకి M20 కానీ M25 కానీ తీసుకుంటే వాల్యూస్ ఎలా ఉన్నాయి మనకి కింద మనం చూసినట్టుగా 5 Nm/mm² కానీ 8.5 Nm/mm² కానీ ఉన్నాయి. అదే వేరే స్టీల్ కనుక మనం కన్సిడర్ చేస్తే మినిమం వాల్యూ వచ్చేసరికి మనకి 140 Nm/mm². సో ఇఫ్ ఐఎమ్ డ్రాయింగ్ ఫర్ ది మైల్డ్ స్టీల్ ఇట్ విల్ బి 140 Nm/mm² సిగ్మా ST. అదొక కాంక్రీట్కి M20కి ఎంతో కనుక డ్రా చేస్తే కనుక మనకి పైన మనకి 7 Nm/mm². సో ఇట్ విల్ బి ది స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. బట్ ఇది ప్రపోర్షనల్గా లేదు. మనకి పైన ఏమో చిన్న వాల్యూ వచ్చింది సిగ్మా CBCది, కింద టెన్షన్లో వచ్చేసరికి స్టీల్ వాల్యూ చాలా పెద్దగా వస్తుంది. సో ప్రపోర్షనల్ లేదు. టు మేక్ ఇన్ టు ద ప్రపోర్షన్ హియర్ కమ్స్ ది మాడ్యులర్ రేషియో టర్మ్. ఇక్కడ మనకి మాడ్యులర్ రేషియో టర్మ్ రావడం వల్ల దీన్ని ప్రపోర్షనల్గా తీసుకొస్తాం. దీని ఏం చేయాలి, మనం స్ట్రెస్ కన్వర్షన్ చేయాలి. అంటే రెండింటిని మనం ఒక ప్రపోర్షనల్గా తీసుకురావడం కోసం ఏం చేస్తాం, మనం కన్వర్షన్ చేస్తాం. ట్రాన్స్ఫార్మింగ్ ద స్ట్రెస్ ఇన్ స్టీల్ టు ఈక్వివాలెంట్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్. అంటే పైన ఉండే కాంక్రీటు, కిందేమో స్టీల్ని. ఈ స్టీల్ని ఏం చేస్తామంటే ఈక్వివాలెంట్ కాంక్రీట్గా మారుస్తాం మనం. స్ట్రెస్ ఇన్ ద స్టీల్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ది ఈక్వివాలెంట్ కాంక్రీట్. అలా చేసినప్పుడు ఏం చేస్తాం మనం, సిగ్మా C ఈక్వల్ టు సిగ్మా ST బై M. హియర్ M ఈజ్ కాల్డ్ యాజ్ modular ratio. If I want to area conversion, transforming the area of steel into equivalent area of concrete. అంటే పైన ఉండే ఏరియాని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇఫ్ యూ హ్యావ్ ది కింద టెన్షన్ పార్ట్ మనం కన్సిడర్ చేస్తే కనుక ఓన్లీ మనకి 3 bars ఉన్నాయి. ఈ 3 bars ఏరియాని కూడా మనం ఈ పైన ఉండే కాంక్రీట్ యొక్క ఏరియా మొత్తం కాంక్రీట్ బ్లాక్ ఉంటుంది, దీనికి ఈక్వల్ చేయాలి. యాక్చువల్గా మనకి ఏమవుతుంది, కాంక్రీట్ ఏరియా ఎక్కువ ఉంటుంది, స్టీల్ ఏరియా చాలా తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ప్రపోర్షనల్. సో టు మేక్ ఇన్ టు ది ప్రపోర్షనల్ వీ విల్ అప్లై సమ్ మాడ్యులర్ రేషియో. అంటే ఈ స్టీల్ ఏరియాని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంక్రీట్లో ఈక్వల్ చేయడం కోసం వీ విల్ మల్టిప్లై స్టీల్ ఏరియా AC ఈక్వల్, వీ విల్ ఈక్వలెంట్ ఏరియాని ఎలా తీసుకొస్తుందని AC ఈక్వల్ టు విల్ మల్టిప్లై విత్ ది మాడ్యులర్ రేషియో. సో మాడ్యులర్ రేషియో ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ గెటింగ్ ది ప్రపోర్షన్. ఆఫ్టర్ చేంజింగ్ ఇప్పుడు మనకి స్ట్రెస్ డయాగ్రామ్ ఎలా మారుతుంది, దీని వల్ల మనకి ఇఫ్ యూ కన్సిడర్ ద కాంక్రీట్ బ్లాక్ మనం కన్సిడర్ చేస్తే కనుక విల్ హ్యావ్ ఓవరాల్ డెప్త్ D, విడ్త్ ఆఫ్ ది బీమ్ B, కింద టెన్షన్ పార్ట్లో మనకి రెయిన్ఫోర్స్మెంట్ పెట్టినట్టయితే కనుక దిస్ ఈజ్ ది ఏరియా కన్వర్షన్. ఇది మనకి ఏరియా కన్వర్షన్లోకి వస్తుంది. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ ఏ స్ట్రెయిన్ డయాగ్రామ్, పైన మనకి ఎప్సిలాన్ C స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్, కింద పోర్షన్లో మనకి స్ట్రెయిన్ ఇన్ టెన్షన్ స్టీల్ది. దిస్ ఈజ్ ఏ స్ట్రెస్ డయాగ్రామ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్ట్రెస్ డయాగ్రామ్, ఇక్కడ మనకు ఓన్లీ కూడా స్ట్రెస్ డయాగ్రామ్ కానీ స్ట్రెయిన్ డయాగ్రామ్ కానీ ఎక్కడ చూసినా సరే మనకి అప్ టు D వరకే మనం డ్రా చేస్తాం. వై, బికాస్ ఇక్కడ విల్ కన్సిడర్ ఓన్లీ టెన్షన్ పార్ట్లో మనం ఓన్లీ స్టీల్నే కన్సిడర్ చేస్తాం, ఏ కాంక్రీట్ ఏరియాని మనం నెగ్లెక్ట్ చేస్తాం, సో ఇగ్నోర్ చేస్తాం. సో వీ విల్ సెంట్రాయిడ్ ఆఫ్ ది స్టీల్ బార్ వరకునే మనం అది తీసుకుంటాం. మిగిలిన కాంక్రీట్ మనకి అవసరం లేదు, ఎందుకంటే అసలు కాంక్రీట్ ఏరియా మూవీజ్ ఉంటుంది కానీ స్ట్రెస్ తీసుకోదు అక్కడ. So this is the strain diagram and this is the stress diagram. Then based on placement of steel, reinforced beams are divided into 2 types, single reinforced beam, double reinforced beam. ఒకవేళ కనుక మనకి ఓన్లీ టెన్షన్ జోన్లే కనుక మనకి రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటాం. అదే ఒకవేళ టెన్షన్ అండ్ కంప్రెషన్ జోన్స్ బోత్ ది జోన్స్లో మనం స్టీల్ ప్రొవైడ్ చేస్తే కనుక దాన్ని మనం డబుల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ అంటాం. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో మనకి బెండింగ్ అనేది డౌన్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి కింద పార్ట్లో మనకి టెన్షన్ ఉంటుంది. ఇఫ్ యూ కన్సిడర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ద బెండింగ్ డైరెక్షన్ విల్ బి లైక్ హియర్. సో ఇలా ఉంటుంది మనకి బెండింగ్ డైరెక్షన్. ఇఫ్ యూ కన్సిడర్ న్యూట్రల్ యాక్సిస్, కింద పార్ట్లో టెన్షన్, పై పార్ట్లో కంప్రెషన్ ఉంటుంది. ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్. బట్ వేర్ వెల్ యాజ్ ఇఫ్ యూ కన్సిడర్ ది క్యాంటిలివర్ బీమ్కి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి సపోర్ట్ అనేది బెండింగ్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. ఇఫ్ యూ కన్సిడర్ ద క్యాంటిలివర్ బీమ్ ద బీమ్ డైరెక్షన్స్ విల్ బి సో బీమ్ మనకు అనేది ఈ డైరెక్షన్లో బెండ్ అవుతుంది క్యాంటిలివర్ బీమ్ కన్సిడర్ చేస్తే. సో పై పార్ట్లో మనకి టెన్షన్ ఉంటుంది, కింద పార్ట్లో కంప్రెషన్ ఉంటుంది. క్యాంటిలివర్కి వచ్చేసరికి పైన టెన్షన్, కింద కంప్రెషన్. సో వీళ్ళు అప్లై రెయిన్ఫోర్స్మెంట్ మనం టెన్షన్లో అప్లై చేస్తాం కాబట్టి పైన వస్తుంది క్యాంటిలివర్లో. సో బోత్ టెన్షన్ జోన్లోని కంప్రెషన్ జోన్లో కనుక మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం డబుల్ రెయిన్ఫోర్స్ బీమ్ అంటాం. ఓన్లీ టెన్షన్ జోన్లో కనుక మనం ప్రొవైడ్ చేస్తే వాటిని మనం సింగిల్ రెయిన్ఫోర్స్ బీమ్ అంటాం. నౌ కన్సిడర్ టు ది
ఇంపార్టెంట్ టర్మ్స్, వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్. దీంట్లో మనం వర్కింగ్ స్ట్రెస్ మీద నేర్చుకున్నాం ఇప్పుడు అది. ఇఫ్ యూ కన్సిడర్ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్, మనం ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ది బీమ్ కనుక మనం కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ రెక్టాంగులర్ బీమ్ అండ్ దిస్ ఈజ్ న్యూట్రల్ యాక్సిస్. హియర్ వీ హ్యావ్ reinforcement in tension zone. ఇది మనకి ఓవరాల్ డెప్త్ కింద అవుతుంది. దిస్ ఈజ్ ఓవరాల్ డెప్త్, we represent as capital D, and this is the width of the beam. దీన్ని మనం width of the beam కింద తీసుకుంటాం. Now what is effective depth? D. Effective depth D అనేది ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫైబర్ డిస్టెన్స్ నుండి సెంట్రాయిడ్ ఆఫ్ ది reinforcement వరకు తీసుకుంటాం. We will consider only up to the centroid of the reinforcement. హియర్ దీన్ని మనం స్మాల్ డీతో చూపిస్తాం. ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్, దీన్ని మనం ఏం చేస్తాం, ఎఫెక్టివ్ డెప్త్ D ఈక్వల్ టు ఓవరాల్ డెప్త్ మైనస్ దాంట్లో మనం ప్రొవైడ్ చేసిన క్లియర్ కవర్ ఉంటుంది లేదా ఎఫెక్టివ్ కవర్ అంటాం. D మైనస్ ఎఫెక్టివ్ కవర్తో కనుక మనం మైనస్ చేస్తే వీ విల్ గెట్ ద ఎఫెక్టివ్ డెప్త్. ఈ ఎఫెక్టివ్ కవర్ అనేది ఏంటంటే, ఎఫెక్టివ్ కవర్ ఈజ్ ద క్లియర్ కవర్ మైనస్ హాఫ్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది బార్. ఆ క్లియర్ కవర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఎప్పుడైనా మనకి క్రాక్ బీమ్కి కింద డెప్త్లో క్రాక్స్ ఫామ్ అయ్యి వాటర్ వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్టీల్ బార్ కనుక వాటర్ టచ్ అయితే కనుక ఇట్ విల్ లీడ్స్ టు ది కరోజన్. సో టు అవాయిడ్ దట్ కరోజన్ వీ విల్ ప్రొవైడ్ సమ్ కవర్ బ్లాక్స్. సో ఓవరాల్ డెప్త్ విల్ బి ది క్యాపిటల్ D. Effective depth D equal to overall depth minus effective cover. Here effective cover equal to clear cover minus half of the diameter of the bar. Okay. Then we'll have neutral axis. Neutral axis is the line formed by the intersection of neutral plane with any transverse cross section. Divides the cross section into the compression zone and tension zone. If we apply neutral axis, పై పార్ట్ ఉండేదంటే కంప్రెషన్ జోన్ ఉంటుంది, కింద పార్ట్ అంతా కూడా టెన్షన్ జోన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్. We have two types of neutral axis, critical or balanced depth of neutral axis, actual depth of neutral axis. ఒక బ్యాలెన్స్డ్ కనుక మనం చూస్తే కనుక దాన్ని మనం క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటాం లేదా బ్యాలెన్స్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటాం. ఇంకొక టైప్ అనేది యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఫస్ట్ ఫైండింగ్ అవుట్ ది క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇఫ్ యూ కన్సిడర్ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ బీమ్, కన్సిడర్ చేస్తే కనుక ఈ క్రిటికల్ డెప్త్ అనేది ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే అది బోత్ స్టీల్ అండ్ కాంక్రీట్ రీచెస్ దేర్ మ్యాక్సిమం వాల్యూ సైమిల్టేనియస్లీ. క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎప్పుడు వస్తుంది, అది బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు వస్తుంది. అంటే ఏంటంటే కాంక్రీట్ స్టీలు రెండు కూడా ఒకేసారి మ్యాక్సిమం వాల్యూస్ రీచ్ అయితే దెన్ విల్ గెట్ ది క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఇఫ్ యూ కన్సిడర్ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్, దాని యొక్క స్ట్రెస్ డయాగ్రామ్ కనుక మనకి స్ట్రెయిన్ డయాగ్రామ్ కనుక మనం కన్సిడర్ చేస్తే కనుక హియర్ ద సిమిలర్ ట్రయాంగిల్స్, వీ హ్యావ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆఫ్ ABF అండ్ ACE XC అంటే డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ బై D. స్మాల్ d ఈజ్ ద ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ విల్ బి ఈక్వల్ టు ది పైన AG సిగ్మా CBC బై CD ప్లస్ DE సిగ్మా CBC ప్లస్ సిగ్మా XT బై M. ఇప్పుడు నాకు కావాల్సిన దీంట్లో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కావాలి, XC కావాలి. ఇఫ్ యూ డూ సమ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, XC బై D ఈక్వల్ టు సిగ్మా CBC బై సిగ్మా CBC ప్లస్ సిగ్మా ST బై M. హియర్ సిగ్మా ST బై M యూస్ చేస్తున్నాం మనం స్ట్రెస్ డయాగ్రామ్ది. ఇందాక మనం చూసినట్టుగా ఈక్వివాలెంట్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ సిగ్మా ST బై M. ఇఫ్ యూ షుడ్ డూ సమ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, XC ఈక్వల్ టు 1 ప్లస్ సిగ్మా ST బై M ఇంటూ సిగ్మా CBC ఇంటూ D. ఈ మొత్తం టర్మ్ మనం ఒక ఫ్యాక్టర్ కింద అనుకోవచ్చు. ఈ మొత్తం దిస్ టర్మ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సమ్ K వాల్యూ. హియర్ K ఈజ్ కాల్డ్ యాజ్ critical neutral factor. So XC will be equal to the K into D, where K will be equal to 1 by 1 plus sigma ST by M into sigma CBC. అది ఏంటంటే మనం చూసింది క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టు ఫైండ్ అవుట్ ద యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై కన్సిడరింగ్ ది ఈక్విలిబ్రియం ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఆఫ్ కంప్రెషన్ అండ్ టెన్షన్. అంటే ఫోర్స్ ఇన్ కంప్రెషన్ విల్ బి ఈక్వల్ టు ది ఫోర్స్ ఇన్ టెన్షన్. కంప్రెషన్ ఫోర్స్ విల్ బి ఈక్వల్ టు ది టెన్షన్ ఫోర్స్. ఈ రెండు ఈక్వల్ చేస్తాం. వాట్ ఈస్ కంప్రెషన్ ఫోర్స్ హియర్? యావరేజ్ స్ట్రెస్ ఇంటూ ఏరియా ఆఫ్ బీమ్ ఇన్ కంప్రెషన్. ఇఫ్ యూ కన్సిడర్ ద బీమ్ డైమెన్షన్ హియర్, ఇలా ఒక బీమ్ కనుక కన్సిడర్ చేస్తే కనుక ఇది న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది. కంప్రెషన్ ఏరియా అంటే ఇది కంప్రెషన్ ఏరియా అవుతుంది. కంప్రెషన్ ఎలా వస్తుంది మనకి? ఇది ఈ B అనేది విడ్త్ వస్తుంది, దిస్ ఈజ్ ద
న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ n అనుకుంటాం దాన్ని మనం. సో అది ఏరియా, అది ఏరియా విల్ బి ది b ఇంటూ n. దెన్ వాట్ బి ది యావరేజ్ స్ట్రెస్? మనకి స్ట్రెస్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? దిస్ ఈజ్ ద స్ట్రెస్ డయాగ్రామ్ ఆఫ్ ది కాంక్రీట్. ఇది సిగ్మా సిబిసి. బట్ యావరేజ్ స్ట్రెస్ కావాలి. ఎంత ఉంటుంది మనకి? ఇది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర విల్ బి 0, మ్యాక్సిమం పార్ట్ సిగ్మా సిబిసి, యావరేజ్ సిగ్మా సిబిసి ప్లస్ 0/2 విల్ గెట్ ద సిగ్మా సిబిసి. సో యావరేజ్ స్ట్రెస్ విల్ బి సిగ్మా సిబిసి బై 2 ఇంటూ ఏరియా ఆఫ్ ది బీమ్ ఈజ్ b ఇంటూ n. దెన్ వాట్ ఈస్ టెన్సైల్ ఫోర్స్? పర్మిసిబుల్ స్ట్రెస్ ఈ సిగ్మా ఎస్టీ, ఏరియా ఆఫ్ స్టీల్ డైరెక్ట్గా మనకి ఏఎస్టీ అని తీసుకోవచ్చు. సో సిగ్మా ఎస్టీ ఇంటూ ఏఎస్టీ దట్ విల్ బి ఈక్వల్ టు m ఇంటూ సిగ్మా సిబిసి ఇంటూ d మైనస్ n/n ఇంటూ ఏఎస్టీ. సో దిస్ వాల్యూ విల్ కమ్స్ ఫ్రమ్ ది ప్రీవియస్ కేస్. మనం ఈ వాల్యూ సిగ్మా ఎస్టీ ఇంటూ ఏఎస్టీ అనేది పర్మిసిబుల్ స్ట్రెస్ ఇంటూ ఏరియా ఆఫ్ స్టీల్. ఈ సిగ్మా ఎస్టీ వాల్యూని దీని అంతటి కూడా మనం సిగ్మా ఎస్టీగా రాసుకోవచ్చు. ఈ సిగ్మా ఎస్టీ అనేది మనం ప్రీవియస్గా క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసాం చూడండి, అక్కడ నుండి వస్తుంది ఇది. సో సిగ్మా ఎస్టీ విల్ బి ఈక్వల్ టు ది m ఇంటూ సిగ్మా సిబిసి ఇంటూ d మైనస్ n/n ఇంటూ ఏరియా ఆఫ్ ది స్టీల్. సో if we are equating the both compression force with tensile force, we will get a quadratic equation. Now I want to find out the n. Here n is the depth of actual neutral axis. So we have critical depth of neutral axis xc and actual depth of neutral axis n, or sometimes it is called as xa. Then moment of resistance. మనం ఈ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో మెయిన్గా మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే డ్యూ టు ది బీమ్ పైన వచ్చే లోడింగ్ వల్ల, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఇస్ ఏ బీమ్, డ్యూ టు లోడింగ్, ఈ పైన పడే లోడింగ్ వల్ల వీ విల్ హ్యావ్ సమ్ మూమెంట్ డెవలప్ అవుతుంది. వీ విల్ ప్రొడ్యూస్ సమ్ మూమెంట్. టు కౌంట్రాక్ట్ దట్ మూమెంట్ ఫ్రమ్ ది మెటీరియల్ నుండి ఈ మూమెంట్ని ప్రొడ్యూస్ అయిన లోడింగ్ వల్ల ప్రొడ్యూస్ అయిన మూమెంట్ని కౌంట్రాక్ట్ చేయాలి అంటే మనం స్టెబిలైజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. సో అలా బ్యాలెన్స్ చేయడం కోసం వీ హ్యావ్ సమ్ రెసిస్టెన్స్ అప్లై చేయాలి. దట్ రెసిస్టెన్స్ విల్ కమ్స్ ఫ్రమ్ ది మెటీరియల్. మనం యూస్ చేసే మెటీరియల్ ఆర్సీసీ మెటీరియల్ ద్వారా వీ విల్ సమ్ మూమెంట్. సో దాన్ని మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. టు కౌంట్రాక్ట్ ద మూమెంట్ డెవలప్డ్ డ్యూ టు ది లోడింగ్ వీ విల్ యూస్ ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్. అలా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏమవుతుంది? యాక్చువల్గా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది MR విల్ బి ఈక్వల్ టు ది కంప్రెషన్ ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్ ఆర్ టెన్సైల్ ఫోర్స్ ఇంటూ ది లెవర్ ఆర్మ్. అసలు లెవర్ ఆర్మ్ అంటే ఏంటి? లెవర్ ఆర్మ్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది యాక్షన్ ఆఫ్ టెన్షన్ అండ్ కంప్రెషన్ ఫోర్స్. ఇట్స్ జస్ట్ లైక్ ఏ కపుల్ అనమాట. మనకి ఈ కంప్రెషన్ జోన్ నుండి టెన్షన్ జోన్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం లెవర్ ఆర్మ్గా అంటాం. దిస్ డినోటెడ్ యాజ్ Z. కంప్రెషన్ జోన్, కంప్రెషన్ మొత్తం పై పార్ట్ అంతా కంప్రెషన్, కింద పార్ట్ అంతా టెన్షన్. టెన్షన్ మనకి ఎక్కడ అప్లై అవుతుంది? ఎట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది reinforcement bars. But what is the point of action of compression in the concrete? అది ట్రయాంగులర్ పోర్షన్ కాబట్టి ఫ్రమ్ ది బేస్ దగ్గర నుండి h/3 డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. సో xc ఈజ్ ద న్యూట్రల్ యాక్సిస్ డెప్త్, ఇట్ విల్ బి xc/3. ద డిస్టెన్స్ బిట్వీన్ ది యాక్షన్ ఆఫ్ టెన్షన్ అండ్ కంప్రెషన్ ఫోర్స్ గివ్స్ ది లెవర్ ఆర్మ్. సో d మైనస్ ఓవరాల్ డిస్టెన్స్ d, ఆ పైన xc/3 మైనస్ చేస్తే విల్ గెట్ ద లెవర్ ఆర్మ్ డిస్టెన్స్ d మైనస్ xc/3. బట్ xc ఈక్వల్ టు kd. ఆల్రెడీ మనం డెప్త్ ఆఫ్ క్రిటికల్ యాక్సిస్లో మనం నేర్చుకున్నాం. xc విల్ బి ఈక్వల్ టు k ఇంటూ d. సో z ఈక్వల్ టు d మైనస్ k ఇంటూ d/3. దట్ విల్ బి d కామన్ తెస్తే కనుక మనకి d ఇంటూ 1 మైనస్ k/3. హియర్ ఈ d ఇంటూ 1 మైనస్ k/3ని మళ్ళీ మనం ఒక లెవర్ ఆర్మ్ ఫ్యాక్టర్గా తీసుకుంటాం. వేర్ j, లెవర్ ఆర్మ్ ఫ్యాక్టర్ j ఈజ్ కాల్డ్ యాజ్ లెవర్ ఆర్మ్ ఫ్యాక్టర్. నా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు టోటల్ కంప్రెషన్ ఆర్ టోటల్ టెన్షన్ ఇంటూ లెవర్ ఆర్మ్. c ఇంటూ z ఆర్ t ఇంటూ z. దాని కింద ఫార్ములా వస్తుంది, డైరెక్ట్గా చూడొచ్చు మనం. అది దీని అంతటిని కనుక మళ్ళీ మనం తీసుకుంటే కనుక మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ c ఇంటూ z ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సిగ్మా సిబిసి ఇంటూ b ఇంటూ n ఇంటూ jd. z అంటే jd, హాఫ్ ఇంటూ సిగ్మా సిబిసి ఇంటూ b ఇంటూ n, కంప్రెషన్ ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్ డిస్టెన్స్. సో ఇది అంతటిని మళ్ళీ మనం ఒక మూమెంట్ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్ కింద అనుకోవచ్చు. వేర్ q ఈజ్ ఈక్వల్ టు ది హాఫ్ సిగ్మా సిబిసి b ఇంటూ k ఇంటూ b ఉండదు అక్కడ, హాఫ్ సిగ్మా సిబిసి kjని మనం qగా తీసుకోవచ్చు. వేర్ q ఈజ్ కాల్డ్ యాజ్ మూమెంట్ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్. దెన్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్. మనకి యాక్చువల్గా 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి మనకి. దోస్ 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ సెక్షన్, అండర్ రీన్ఫోర్స్ సెక్షన్, ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్. ఈ 3 టైప్స్లో కూడా మనకి యాక్చువల్గా ఈ ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ అనేది మనం యూస్ చేయం.
బట్ ఇన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఓన్లీ మనం యూస్ చేస్తున్నాం కొద్ది వరకు. మిగిలిన అదర్ మెథడ్స్లో ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ యూస్ చేయం. వీఆర్ యూజింగ్ ఓన్లీ బ్యాలెన్స్ సెక్షన్ ఆర్ అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. ఓన్లీ బ్యాలెన్స్ సెక్షన్ కానీ లేదా అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ కానీ మాత్రమే మనం యూస్ చేస్తాం. దెన్ వాట్ ఈజ్ బ్యాలెన్స్ సెక్షన్? స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్ రీచ్ దేర్ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ వాల్యూస్ సైమల్టేనియస్లీ, మీన్స్ టుగెదర్. అంటే రెండు, కంప్రెషన్లో ఉండే కాంక్రీటు, టెన్షన్లో ఉండే స్టీల్ రెండు కూడా ఒకేసారి దాని యొక్క మ్యాక్సిమం వాల్యూస్ రీచ్ అవుతాయి టుగెదర్, సైమల్టేనియస్గా ఒకేసారి రీచ్ అయితే అటువంటి కండిషన్ మనం బ్యాలెన్స్ సెక్షన్ అంటాం. సో ఫెయిల్యూర్ అక్కర్స్ ఇన్ బోత్ కంప్రెషన్ అండ్ టెన్షన్ సైమల్టేనియస్లీ, ఒకేసారి వస్తుంది మనకి. సో స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ and steel reaches their maximum permissible values simultaneously. Here, if we consider the critical depth of neutral axis xc, that will be equal to the xa in balance section. Balance section lo manaki critical depth of neutral axis will be equal to the actual depth of neutral axis. Moment of resistance can be found out either by using compression or tension. Then coming to the under reinforced section. Under reinforced section means here the term itself represents that we are using less reinforcement. That means we are making steel weak as compared to the concrete. మనం స్టీల్ని వీక్గా చేస్తున్నాం, రీఇన్ఫోర్స్మెంట్ తక్కువగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి కంపేర్ టు ది కాంక్రీట్ మనకి స్టీల్ అనేది వీక్ అవుతుంది. స్టీల్ రీచెస్ ఇట్స్ పర్మిసిబుల్ వాల్యూ ఫస్ట్ బిఫోర్ కాంక్రీట్ రీచెస్. ఇక్కడ మనకి పర్మిసిబుల్ వాల్యూస్ మనకి ఫస్ట్ స్టీల్ రీచ్ అవుతుంది. సో వీఆర్ కన్వర్టింగ్ ద హోల్ సెక్షన్, అంటే ఆ మెటీరియల్ మొత్తం కూడా మనం దాన్ని డక్టైల్ మెటీరియల్గా మారుస్తున్నాం. వై? బికాస్ స్టీల్ మనకి ఫస్ట్ మనకి మ్యాక్సిమం పర్మిసిబుల్ వాల్యూస్ ఫస్ట్ రీచ్ అయిపోతుంది. స్టీల్ అనేది మనకి డక్టైల్ మెటీరియల్. సో ఫస్ట్ ఫెయిల్యూర్ మనకి స్టీల్లో కనిపిస్తుంది. స్టీల్ మనకి ఎందుకు ఫస్ట్ స్టీల్లో ఫెయిల్యూర్ కనిపిస్తుంది? మనకి అడ్వాంటేజ్ అది, స్టీల్ హ్యాస్ సమ్ ఎలాంగేషన్ ప్రాపర్టీ, డక్టైల్ నేచర్ ఉంటుంది కాబట్టి మన స్టీల్ని ఒకవేళ తక్కువ ప్రొవైడ్ చేసినా ఇమీడియట్గా కొలాప్స్ అవ్వదు. ఇట్ గివ్స్ సమ్ ఇండికేషన్స్. సో అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్లో ఫెయిల్యూర్ అక్కర్స్ ఫస్ట్ ఇన్ టెన్షన్. వై? బికాస్ స్టీల్ రీచెస్ ఇట్స్ పర్మిసిబుల్ వాల్యూ ఫస్ట్ బిఫోర్ దాన్ ది కాంక్రీట్. కాంక్రీట్ కన్నా ముందే మనకి స్టీల్ అనేది ఫెయిల్యూర్ క్రైటీరియా అనేది వస్తుంది. ఇఫ్ యూ కన్సిడర్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా ఉంటుందంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ బోత్ కాంక్రీట్ అండ్ స్టీల్. ఇఫ్ యూ కన్సిడర్ ద కాంక్రీట్, ఇది కాంక్రీట్ అనుకోండి, ఇది స్టీల్ కన్సిడర్ చేస్తే కనుక, ఇఫ్ యూ కన్సిడర్ ద బోత్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ స్టీల్, మనకి స్టీల్ అనేది ఫస్ట్ రీచ్ అవుతుంది. స్టీల్ రీచెస్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయిపోయింది. బట్ కాంక్రీట్ యాక్చువల్గా రీచ్ అవ్వాల్సి, ఇక్కడ వరకు రీచ్ అవ్వాలి, బట్ ఇట్ విల్ నాట్ రీచెస్, ఇక్కడతో ఆగిపోతుంది. హియర్ ఇక్కడ మనకి ఆగిపోతుంది. హియర్ ఇట్ ఈస్ ద సిగ్మా ఎస్టీ స్టీల్ది ఫస్ట్ రీచ్ అయిపోతుంది. బట్ కాంక్రీట్ది సిగ్మా సిబిసి వాల్యూ రాదు. సిగ్మా సిబిసి వాల్యూ రాకుండా సిగ్మా సి దగ్గర ఆగిపోతుంది. సో సిగ్మా ఎస్టీ స్టీల్లో ఫస్ట్ అనేది మ్యాక్సిమం వాల్యూ రీచ్ అవుతుంది, కాంక్రీట్లో ఇంకా అది రీచ్ అవ్వకుండా సిగ్మా సి దగ్గర ఉండిపోతుంది. దెన్ హౌ విల్ యూ గెట్ ద దట్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ కన్సిడర్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఫర్ ద కాంక్రీట్ అండ్ స్టీల్, కాంక్రీట్కి స్టీల్గా మన స్ట్రెస్ డయాగ్రామ్ కనుక కన్సిడర్ చేస్తే కనుక, ఇఫ్ దిస్ ఈస్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఆఫ్ ద కాంక్రీట్, ఇలా మనం తీసుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ సమ్ స్ట్రైట్ లైన్ బోత్ ఫర్ కాంక్రీట్ అండ్ స్టీల్. కాంక్రీట్కి స్టీల్ రెండు కూడా మనకి స్ట్రైట్ లైన్గా వస్తుంది. ఇఫ్ యూ కన్సిడర్ ద స్ట్రెస్ బ్లాక్ పారామీటర్, అంటే ఒక స్ట్రెస్ డయాగ్రామ్ మనం తీసుకుంటే కనుక, ఇఫ్ యూ కన్సిడర్ ద స్ట్రెస్ డయాగ్రామ్, యాక్చువల్లీ దిస్ విల్ బీ ది ఒరిజినల్ సిగ్మా సిబిసి సిగ్మా ఎస్టీ. ఒరిజినల్గా మనకు ఉండవలసిన సిగ్మా సిబిసి సిగ్మా ఎస్టీ. బట్ ఇఫ్ యూ కన్సిడర్, మనకి ఏమవుతుంది దీంట్లో, సిగ్మా సిబిసి వాల్యూ అనేది ముందుగా మనకి అంటే సిగ్మా స్టీల్ రీచ్ అవుతుంది కానీ సిగ్మా సిబిసి వాల్యూ రీచ్ అవ్వట్లేదు. సో సిగ్మా సిబిసి వాల్యూ రీచ్ అవ్వకుండా ఏమవుతుంది, ఇది యాక్చువల్గా ఓవరాల్గా సిగ్మా సిబిసి, బట్ వీఆర్ నాట్ రీచింగ్ ది సిగ్మా సిబిసి ఫుల్లీ రీచ్ అవ్వట్లేదు. సో ఇక్కడతో ఆగిపోతుంది. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్, యూ విల్ హ్యావ్ ది again I will draw. If you consider the original stress strain diagram of the triangle section beam, ఇది మనకి ఒరిజినల్గా సిగ్మా సిబిసి ఉండాలి. ఇది సిగ్మా సిబిసి. ఇఫ్ యూ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ది అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్, ఇది సిగ్మా సిబిసి, దిస్ ఈజ్ సిగ్మా ఎస్టీ బై ఎం. యాక్చువల్గా మనకి సిగ్మా సిబిసి రీచ్ అవ్వాలి, బట్ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్లో ఏమవుతుంది, సిగ్మా సిబిసి రీచ్ అవ్వట్లేదు.
ఓన్లీ ఎక్కడితో ఆగిపోతుంది. సో ఇఫ్ యూ కన్సిడర్ ద హియర్ ఎక్కడితో ఆగిపోతుంది కాబట్టి ఇఫ్ యూ డ్రా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఇలా మనకి ముందుగానే రీచ్ అవ్వకుండా వీఆర్ గెటింగ్ లెస్ దాన్ ద యాక్చువల్గా ఉండవలసిన దానికన్నా తక్కువ వస్తుంది. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఏమైంది, న్యూట్రల్ యాక్సిస్ ఏమైంది, ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ వచ్చింది. బట్ న్యూట్రల్ యాక్సిస్ ఒరిజినల్ దానికి ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో దిస్ విల్ బీ ఇది ఒరిజినల్గా మనకు ఉండే బ్యాలెన్స్ సెక్షన్ దగ్గర ఉండే న్యూట్రల్ యాక్సిస్. బట్ వీఆర్ గెటింగ్ హియర్ ఎక్కడతో మనకి అయిపోతుంది. అండర్ రీన్ఫోర్స్ సెక్షన్లో వీ హ్యావ్ ఓన్లీ XA. అంటే అండర్ రీన్ఫోర్స్ సెక్షన్కి వచ్చేసరికి మనకి XA ఈజ్ లెస్ దాన్ X బ్యాలెన్స్ సెక్షన్. అంటే ఏరియా ఆఫ్ స్టీల్ కనుక మనం ప్రొవైడ్ చేస్తే కనుక ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా మనకి బ్యాలెన్స్ సెక్షన్తో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ మనకి తక్కువగా ఉంటుంది. సో హియర్ మనకు ఇఫ్ యూ కన్సిడర్ ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ హియర్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ టెన్షన్ ఇంటూ ది లెవర్ ఆర్మ్ డిస్టెన్స్. దీనిలో మనం కన్సిడర్ చేస్తే కనుక. సో నౌ కమింగ్ టు ది ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్. In over reinforced section, the name itself suggesting that more reinforcement than the balance section. మనం యూస్ చేసే reinforcement అనేది బ్యాలెన్స్ సెక్షన్తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ యూస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అంటే ఏం చేస్తాం, మనం కాంక్రీట్ని వేకర్ సెక్షన్ చేస్తున్నాం. వేకర్ ఇన్ ది కాంక్రీట్, స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ రీచెస్ ఫస్ట్ దాన్ ది స్టీల్. అంటే దీంట్లో మనకి ఇంకా ఏమవుతుందంటే న్యూట్రల్ యాక్సిస్ అనేది ఇంకా డౌన్కి వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ కన్సిడర్ ద న్యూట్రల్ యాక్సిస్ ఇంకా అది మనకి డౌన్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా మనకు ఉండవలసిన న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఉంటుంది, ఇఫ్ దిస్ ఈజ్ ఒరిజినల్గా మనకు ఉండవలసింది అనుకోండి. సో సిగ్మా సిబిసి ఫుల్గా ఉంటుంది, సిగ్మా ఎస్టీ అది స్టీల్లో ఉండే స్ట్రెస్ ఇంకా ఫుల్గా మనకి రీచ్ అవ్వదు. సో మనకు ఫస్ట్ ఏది రీచ్ అవుతుంది, సిగ్మా సిబిసి ఫుల్గా రీచ్ అవుతుంది. బట్ సిగ్మా ఎస్టీ మనకి రీచ్ అవ్వదు కాబట్టి ఇఫ్ యూ కన్సిడర్ హియర్ ఎక్కడితో అయిపోతుంది అండ్ విల్ హ్యావ్ ది న్యూట్రల్ యాక్సిస్. ఇలా మనకు వచ్చేసరికి న్యూట్రల్ యాక్సిస్ రీచ్ అవుతుంది. అంటే మనకి డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ ఇంకా ఎక్కువ పడిపోతుంది. దిస్ విల్ బీ ది న్యూట్రల్ యాక్సిస్. యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ ఉంది. బట్ మనకు ఉండవలసిన క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, బ్యాలెన్స్ సెక్షన్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడితో వస్తుంది. సో ఇన్ దిస్ కేస్ ఏమవుతుంది మనకి ఇది XA యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది విల్ బి గ్రేటర్ దాన్ ది బ్యాలెన్స్ సెక్షన్ ఇన్ ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్. ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ ఏమవుతుందంటే అది ద సెక్షన్ ఈజ్ చేంజింగ్ ఇన్ టు ది బ్రిటిల్ నేచర్. వై? బికాస్ ముందు కాంక్రీట్ ఫెయిల్ అవుతుంది, కాంక్రీట్ మ్యాక్సిమం వాల్యూ రీచ్ అవుతుంది. ఎప్పుడైతే కాంక్రీట్ మ్యాక్సిమం వాల్యూ రీచ్ అవుతుందో ఆ మొత్తం సెక్షన్ కూడా బ్రిటిల్గా మారుతుంది. బ్రిటిల్గా మారుతుందంటే ఏంటి, ఇట్ విల్ డస్ నాట్ గివ్ ఎన్ ఇండికేషన్ బిఫోర్ ది ఫెయిల్యూర్. సో వీ విల్ నాట్ కన్సిడర్ సచ్ టైప్ ఆఫ్ సెక్షన్స్. బ్రిటిల్ నేచర్గా మారకూడదు, మనకు ఫస్ట్ సమ్ ఇండికేషన్ రావాలి. అందుకని వీఆర్ యూజింగ్ ఓన్లీ ది అండర్ రీన్ఫోర్స్ సెక్షన్ rather than the over reinforced section. We will prefer under reinforced section and balance section. If we have to use the over reinforced section, we will revise the steel conditions. అందుకే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో మాత్రమే మనం ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ యూస్ చేస్తున్నాం. మిగిలిన ఏ మెథడాలజీస్లో కూడా ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ యూస్ చేయట్లేదు. సో సమ్మరీ లాస్ట్లో మనం ఇప్పుడు ఒకసారి ఏం చూస్తున్నాం ఒకసారి. ఇన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లోకి వచ్చేసరికి మాడ్యులర్ రేషియో విల్ బి ఈక్వల్ టు ది M ఈక్వల్ టు 280/3 into sigma CBC. Critical neutral axis factor XC we will consider as XC equal to K into D. Depth of actual neutral axis XC equal to K into D, where K equal to 1/1 plus sigma ST by M into sigma CBC. Then lever factor J equal to 1 minus K/3. Moment of resistance factor Q equal to half into sigma CBC into K into J. Moment of resistance equal to Q into B into D square. Then percentage of steel P equal to half into sigma CBC into K into 100 by sigma ST. If I consider for a M20 grade of concrete and Fe415 steel, M20 grade concrete ki Fe415 steel gan compare chaste M20 grade of concrete sigma CBC will be equal to the 7 Newton per mm square. Table number 21 lo untundi adi IS 456/2000 lo table number 21 lo M20 grade of concrete ki sigma CBC value 7 Newton per mm square. Alage Fe415 స్టీల్ కి సిగ్మా ST వాల్యూ విల్ బి ఈక్వల్ టు ది 230 Newton per mm square. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్, జస్ట్ ఒకసారి మన వాల్యూస్ చూస్తే కనుక మాడ్యులర్ రేషియో M ఈక్వల్ టు 280/3 into sigma CBC. If you are substituting the values of sigma CBC, 280/3 into 7 ఈక్వల్ టు 13.33 వస్తుంది. అలాగే క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్ ఫ్యాక్టర్ KC ఈక్వల్ టు 1/1 ప్లస్ sigma ST by M into sigma CBC. M ప్లేస్లో పైన 13.33, sigma CBC ప్లేస్లో we will apply
7 and sigma st will be equal to 230, you will get the 0.289. Then Leverage factor J equal to 1 minus Kc by 3 will get 0.904. Then moment of resistance factor Q equal to half into sigma CBC into K into J. If you substitute all these values, you will get this 0.914. Then critical percentage of steel PT equal to half into sigma CBC into Kc into 100 by sigma ST. If you apply all these values, you will get the 0.439. Like this value, if you are finding out M25 grade of concrete, M30 grade concrete, M35 grade of concrete కూడా మనం find out చేయొచ్చు. That M20 grade కానీ M30 grade concrete కానీ that sigma CBC values will get from the table 21. అదే ఒకవేళ కనుక మనకి సిగ్మా ఎస్టీ వాల్యూస్ కావాలంటే కనుక టేబుల్ 22లో IS 456/2000లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.